ఏది ఏమైనప్పటికీ ఇక్కడ తిమోతికి పౌలు గారు ఈ పత్రిక వ్రాసే సమయానికి తిమోతి యవనస్తుడు. ఇతను అప్పటికే పౌలు గారితో కలిసి సేవ జరిగించింది అప్పటికే 12 ఏళ్ళు అయింది. అంటే ఎంత చిన్న వయసులో అతను పౌలు గారితో పాటు బయలుదేరాడు. అంత చిన్న వయసులో తల్లి యూనికే పంపటానికి కూడా ఆవిడ కూడా సిద్ధపడింది పౌలు గారితో పాటు అని అంటే, అప్పటికి పౌలు గారికి లుస్త్రలో జరిగినటువంటి ఆ రాళ్లతో కొట్టబడటం చూసిన తర్వాత కూడా మరి నా కొడుకును పౌలు గారితో పంపితే మరలా నా కొడుకును కూడా రాళ్లతో కొడతారేమో, నా కొడుకును కూడా జైల్లో పెడతారేమో, నా కొడుకును కూడా నిందిస్తారేమో, అవమానిస్తారేమోనని యూనికే అనుకోలేదండి. అంటే నిజంగా యూనికే కూడా తల్లి కూడా ఎంతటి కమిట్మెంట్తో ఉందో మీరు ఆలోచించండి. అంటే తల్లి కూడా ఎంత భక్తి కలిగినదని అన్నప్పుడు, నా కొడుకు ఇదిగో పౌలంతటి గొప్ప దైవజనుడితో ఉండటం ముఖ్యం, దేవుని సేవలో ఉండటం ముఖ్యం, దేవుని పనిలో వాడు వాడబడటం ముఖ్యం అని ఆ తల్లి అయినటువంటి యూనికే నిజంగా భక్తిలో చాలా ఉన్నతంగా ఉంది. ఈరోజు ఉన్నటువంటి తల్లులైన వారందరికీ ఒక మాదిరికరమైన తల్లి, మార్గదర్శిని అని చెప్పాలి ఈ యూనికే గురించి. మీకు ఉన్నారు, దేవుడు మీకు ఇచ్చాడు కదా పిల్లలను. అమ్మా దేవుడు మీకు ఇచ్చాడు కదా, దేవుడు మీకు ఇచ్చినటువంటి మీ పిల్లల విషయంలో మీరు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో, ఎలాంటి తలంపులతో ఉన్నారో, ఎలాంటి లక్ష్యాలతో ఉన్నారో మీకే తెలియాలి. దేవుని కొరకు పెంచాలి, దేవుని పనిలో వాడు వాడబడాలి. దేవుని పనిలో వాడు వాడబడటం చూస్తుంటే, దేవుని పనిలో వాడు నలిగిపోవటం చూస్తుంటే, దేవుని పనిలో వాడు కష్టపడటం చూస్తుంటే, శ్రమపడటం చూస్తుంటే, ఒక తల్లిగా ఒక తండ్రిగా నేను పొంగిపోవాలి, ఆనందించాలి, సంతోషించాలి అనేటువంటి గొప్ప మనస్సు ఈరోజు ఉన్నటువంటి తల్లిదండ్రులలో ఎంతమందిలో ఉంది అనేది ఆ ప్రశ్న మీకే విడిచిపెట్టేస్తున్నారు. మీ కొడుకు ఇంటర్లోనో డిగ్రీలోనో లేదా ఇంకేదో ఉద్యోగంలోనో గొప్పవాడై మీ కళ్ళ ముందు కనబడితే వాటిల్లో పాస్ అయి మంచి మార్కులు సంపాదించుకొని ర్యాంకులు సంపాదించుకుంటే చూసి విని ఆనందించాలనుకునే తల్లి తండ్రులు మనకు కనబడుతున్నారు తప్ప, నా కొడుకు కరపత్రికలు పంచుతుంటే చూడాలి, వాడు సౌండ్ సిస్టమ్ పెడుతుంటే చూడాలి, వాడు వాక్యం ప్రకటిస్తుంటే చూడాలి, ఏమండి వాడు పోస్టర్లు అంటిస్తుంటే చూడాలి, వాడు స్టేజీ వేస్తుంటే చూడాలి, కుర్చీలు వేస్తుంటే చూడాలి, వాడు ఊడుస్తుంటే చూడాలి, వాడు తుడుస్తుంటే చూడాలి నేను, వాడు కార్పెట్లు ఎత్తుతుంటే చూడాలి నేను, వాడు అన్నం వడ్డిస్తుంటే చూడాలి, గిన్నెలు ఎత్తుతుంటే నేను చూడాలి అని అనుకునేటువంటి తల్లులు అసలు ఉంటారండి? ఒకవేళ ఉంటేనండి, నా కొడుకు చక్కగా డ్రెస్అప్ అయ్యి చక్కగా మైకు ముందు వాక్యం చెప్తుంటే చూడాలనుకునే తల్లులు కొద్దిమంది ఉంటూ ఉండొచ్చు, కానీ నా కొడుకు పరిచారం చేసేవాడుగా ఉంటే నేను చూడాలనుకునేటువంటి తల్లులు చాలా 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 గొప్ప మనసున్నటువంటి తల్లులకు ఉంటుందండి. ఆలోచన అందరికీ ఉండదండి, అందరికీ ఉండదు. ఏమండి నిజంగా ఈ విషయంలోనండి యూనికే యొక్క ఆలోచనకు, యూనికే యొక్క ఆ త్యాగం అని చెప్పాలి కదండి. మరి అది సాక్రిఫైస్ గొప్పదండి.